5 ఏళ్ళ పాలన బాగుందన్నా. మళ్ళీ జగనన్న గాని వస్తే మటుకి చేయాల్సిన చేసిండు. మళ్ళీ జగనన్న గాని వస్తే మటుకి మేము ఈ రూట్ లో తిరగలుగుతాం, ఇక్కడ ఉండగలుగుతాం. జగనన్న రాకపోతే మటుకి ఇంకా మా వస్తువుల మటుకి ఇంకా పట్టుకొని జోట్లో అడుక్కోవాల్సిందే. వాళ్ళు ఎన్ని చెప్పుకుని నేను చేసుకున్న సింహ సింగిల్ గా వచ్చేదన్నా మాకు మంచి చేసింది కాబట్టి మేము జగన్ సైడే నిలబడతాం, జగన్ గెలిపించుకుంటాం అన్నా. వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, ఎన్నైనా చేసుకుంటారు. ఆఖరి అవకాశం ఏమని అడుగుతుంటారు కదా. ఇప్పుడు ఎన్నెన్నో మాటలు చెబుతా ఉంటారు, ఎన్నెన్నో చేస్తా ఉంటారు. అవన్నీ చేయరు వాళ్ళు. ఏంది జగన్ వచ్చిండు, జగన్ చెప్పిండు నేను మాట తప్పను మాట చెప్పినాడు, అట్లా కరెక్ట్గా చేసిండు, కరెక్ట్గానే మాకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చిండు, మంచిగా చూసుకుంటూ. ఇతను కానీ వస్తే మటుకి మేము రోడ్ల మీద ఉంటాం. చంద్రబాబు ఉంటే మటుకి ఇంట్లో నుంచి అట్లా అడుక్కుంటా పోతాం. చంద్రబాబు రాడు, పవన్ కళ్యాణ్ రాడన్నా, జగనే వస్తాడు కంపల్సరీ చెబుతున్నాను. అది ఇంకా ఉంది, నా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. దాంట్లో మటుకు తిరగలేదన్నా, కంపల్సరీ వస్తాడు జగన్ అన్న. 170 తెచ్చుకుంటాడు జగన్ అన్న. ఎందుకంటే మంచి పని చేసిండు కాబట్టి, మంచి చేసిండు కాబట్టి ఈ రోజు ఇంత మంది జనం వచ్చారు. మంచి చేయకపోతే ఏ జనాలు రారు, వస్తారు జనాలు, ఎవరు రారు కదా. గ్రామ సమానికి పోటీ మొత్తం పక్క బాబు ఎట్టినప్పుడు 34 జరుగుతా ఉంటారు. అది తిన్నా వాళ్ళు ఎవరైనా మర్చిపోరు, తిన్నా వాళ్ళు ఎవరైనా మర్చిపోరు. తిన్నా వాళ్ళు మర్చిపోయింటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము గుద్దినట్టే వాళ్ళు ఎవరైనా సరే. అది పడవలా ఇంకా ఏం చేయమంట నువ్వు చెప్పేది? లేమంట కొట్టుకోమంట. మొత్తం ప్రేమతో చేస్తాం. అది నిన్ను కూడా తీసుకుపోతారా? మా మనోడు పంపిస్తున్నాడు పింఛని. ఎవరమ్మా మీ మనోడు? వైఎస్ కొడుకు జగన్ గారు మంచిగా ఇస్తున్నాడు. లేదు జగన్ గారు బాగా చేయట్లేదు ఇస్తున్నాడు బాబు. లేదు ఇస్తున్నారు. లేకపోతే మేము బతికోవడమా, ముసలాడమా? మరి ఆయనే బతికిస్తున్నాడు మమ్మల్ని. ఎంత తెలివి ఉందో. కొడుకులుంటా చూస్తున్నారా? చూతలప్పుడు బతికిస్తున్నాడు బాబు మమ్మల్ని. లేకపోతే ఇల్లు లేకుండా పోయేవాళ్ళం మేము, ₹1 లేకపోతే ముసలాళ్ళం. అప్పుడు తక్కువే కదా, అప్పుడు వాళ్ళే ఇచ్చేవాళ్ళు అంతే. ఎంతైనా మేము మాకు బతికిచ్చే ఆయనకే చేస్తామయ్యా. నమ్మకం ఏంటి అంత నమ్మకం? మమ్మల్ని బతికిస్తున్నాడు కాబట్టి నమ్మకం. ఎవరు కావాలి నెక్స్ట్ మీకు? జగనే. జగన్ గారు. జగన్ అన్న గెలుస్తాడా? ఆయన ఏం చేశాడు జగన్ గారు అసలు మీకు? అంటే మాకేం రాలేదులే ఇంతవరకు. మా అత్తలు మట్టి పింఛని అవి బాగానే వచ్చినాయి. అత్తగారికి వచ్చాయి చూసి జగన్ అన్నగే మళ్ళీ ఏమన్నా వదలాలన్నా చేయాలన్నా ఆయనే కదా. మరి చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి. ఎందుకని జగన్ గారు గెలవాలనుకుంటున్నారు? మాకు ఆయనండి గురువు. మీకు ఆయనే గురువు. మాకు ఆయనే గురువా? ఎందుకని? చేశాడు ఏమన్నా? చేశాడు? ఎంత చేస్తాడండి మాకు? ఏం చేశాడు? 18 ఏళ్ళు ఇస్తున్నాడా? 3 ఏళ్ళు మరి నెలకు 3 ఏళ్ళు ఇస్తున్నాడా? పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఇంకేంటండి? వస్తున్నారా ఇంటికి వాలంటీర్లు? నువ్వే వెళ్తున్నావా? ఇంటికి వాలంటీర్ ఇస్తున్నాడు. ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకునేవాడు. ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకున్నాడు. మరి ఏది బాగుంది నీకు? ఇదే బాగుంది. జగన్ గారికి గెలవాలండి. జగన్ పక్కనే గెలవాలి. జగన్ గారి పక్కనే గెలవాలి. నమ్మకం ఉందా నీకు మంచి చేస్తాడని?